హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎప్పుడు ఒకే మోడల్లో రౌండ్ స్క్వేర్ అలా కాకుండా బ్యాక్ బోటు ఫ్రంట్ బోటు పెట్టుకుని ఇలా ట్రయాంగిల్ కానీ ఏదైనా మనకి ఇష్టం వచ్చిన మోడల్. హ్యాండ్కి వచ్చేసరికి సపరేట్గా ఏదైనా మోడల్ పఫ్ ఏదో ఒకటి కృష్ణ ముకుంద కానీ ఏదైనా ఎట్లా డిజైన్ చేసుకోవాలో వీడియోలో క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? ఇప్పుడు కటింగ్ చూద్దాం. చూడండి, లెంత్ వచ్చేసరికి 14, చెస్ట్ 34, వేస్ట్ 29, ఆర్మ్ హోల్ 7.5. ఈ మెజర్మెంట్స్. బోట్ నెక్, ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్. ఫ్రంట్లో చిన్న చేంజెస్ చేస్తానులే కానీ బ్యాక్ వచ్చేసరికి ట్రయాంగిల్ వచ్చింది అనమాట, బ్యాక్ ఓపెన్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకే మోడల్ కాదురా, మనం మార్చాలి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ మార్చుకుంటే వెళ్ళండి. హ్యాండ్స్ ఎందుకు బాగుంటాయి అంటే బ్యాక్ ఇప్పుడు పళ్ళు వేసేసుకుంటాం కనిపించదు, హ్యాండ్ రిఫ్లెక్ట్ అయ్యింది. ఆ బాడీలో ఏదన్నా అట్రాక్షన్ వస్తుంది ఫేస్లో అంటే నా లెక్క అయితే హ్యాండ్ అంటే కొన్ని మగ్గం వర్క్ అయ్యి కొంచెం డిజైన్ పెట్టుకుంటే బాగుంటాయి కానీ హ్యాండ్ వెంటనే రిఫ్లెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇది ఒక్క చెయ్యే కదా కనిపించేది, ఓకేనా? చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి అమ్మ. ఓపెన్స్ మన వైపు, బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే స్లోగానే చెబుతా. బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసేయండి ఒక లైన్. ఈ స్కేల్ వాడండి, ఓకేనా? ఇది ఉందలే అని వదిలేయకుండా బీరువాలో పెట్టొద్దు. మొన్న ఎవరో బీరువాలో పెట్టొచ్చాను అన్నారు, 2 అయితే నాకు కూడా ఇమ్మని చెప్పి ఒకటి మీ నాన్న. ఓకే, చూడు, లెంత్ వచ్చేసరికి 14 అమ్మ. 14కి ఒక్క 3/4 ఇంచు కలపండి. పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు. షోల్డర్ జాయింట్ చేయడానికి ఒక 1/2 ఇంచు, ఓకేనా? నడుం బెల్ట్ వేయడానికి ఒక 1/4 ఇంచు, 15 ఇంచులు, పావుదక్కు 15 ఇంచులు మార్క్ చేయండి, ఓకేనా? ఇలా మార్క్ చేయండి. మళ్ళీ కొంచెం దూరంలో ఇలా మార్క్ చేయండి, పావుదక్కు 15 ఇంచులు, ఓకే? చూడండి, ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియదు. అసలు కస్టమర్ మెజర్మెంట్స్ తీసుకున్నాం, ఫుల్ షోల్డర్ తీసుకోలేదు, బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఎలా పెట్టాలో చెప్తాను చూడండి. చెస్ట్ 34. ఒక్క నిమిషం అరవకండి. చెస్ట్ 34 అంటే చూడండి అమ్మ, 34 నుంచే మనం షోల్డర్ ఎలా తీసుకోవాలి, చంక డౌన్, ఆర్మ్ హోల్ ఎలా వచ్చిందో మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి. ఎక్కడా కూడా మీరు మాట్లాడొద్దు. చూడండి, 34కి 2 ఇంచులు కలపండి. ఇది షోల్డర్ తెలుసుకోవడానికి ఫార్ములా. 36 డివైడెడ్ బై 4 అంటే 9 - 2 వేస్తే వచ్చేదే షోల్డర్. 7 షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ 14. మీరేం చేస్తారంటే మీకు తెలియకపోతే జాయింట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ మూమెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడి నుంచి అక్కడికి జడ ముందుకేసుకుని, చున్నీలు ఉంటే చున్నీలు కూడా ముందుకేసుకుని కొలుచుకోండి, వచ్చిద్ది, ఓకేనా? అంతే, జడలే పైకి వేయొద్దు. ఇది ఒకటే షోల్డర్ తెలుసుకోవడానికి ఇది, సరేనా? షోల్డర్ 7 పెట్టాం కదా, ఇదిగో 7. ఆర్మ్ డౌన్ కూడా 7 పెట్టేసేయండి, ఓకేనా? చూడండి 7, ఓకే? ఇలా మార్క్ చేయండి, 7 మార్క్ చేయండి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసింది. ఇప్పుడు కస్టమర్ లేకపోతే మనం ఏం ఫీల్ అవసరం లేదు. మనకి బ్లౌజ్ ఏదో ఇచ్చారు, అది బ్లౌజ్ రౌండ్ నెక్ ఏదో నెక్ ఇచ్చి మనకు బ్లౌజ్ ఇచ్చారు. బోట్ నెక్ కుట్టమంటే ఇది ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసరికి చెస్ట్ 36 మీద వెళ్ళాలి. 34 పని చేయదు. 34 అంటే మూమెంట్ ఉండదు అనమాట, ఏదో పట్టేసినట్టు ఉంటుంది. 36 మీదే కుట్టాలి. 36 అంటే 9, 1 పార్ట్, 1.5 ఖర్చు, ఓకేనా? ఇక్కడ షోల్డర్ 7 పెట్టాం కాబట్టి అదే 7 పెట్టండి, ఓకే? ఒక లైన్ కొట్టేసేయండి, ఓకేనా? ఈ కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇవన్నీ డౌట్లు బాగా వస్తున్నాయి. 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇది ఇట్లా టచ్ అయ్యేటట్టు చూడండి, ఇది ఇట్లా పెట్టేసేయండి. అలా ఆలోచించండి. ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. అవి కూడా మనకు తెలియాలి. అందుకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ఏది అందరికి ఒకేలాగా ఉంటే నేను అప్పుడు ఆర్మ్ హోల్ కూడా మారిపోయిద్దిరా. చెస్ట్ ఎక్కువ ఉంటే చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటుంది, ఆర్మ్ హోల్ మారిపోతాయి. అవి వేరేది, ఇట్లా చెబితే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు అది అట్లాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి, అవి మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు 8 వస్తుంది. 8 వెరీ గుడ్, కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే ఇది బోట్ నెక్, 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి కొలవాలి, ఇట్లా వస్తుంది 7.5. సరిపోయిందా? ఇలా తిరుగుతుంది. అయితే చూడండి, నాకు షోల్డర్ పట్టి 2.5 ఇంచులు కావాలి. 2.5 ఇంచులు కావాలి అనుకోండి. 2.5 అంటే 3.5, అటు 1/2 ఇంచు, ఇటు 1/4 ఇంచు, 3.5 లేదా 2.5 పెడదాంలే, ఓకేనా? 2 ఇంచులు వస్తుంది. చూడండి, ఇది మారుద్దాం, మన ఇష్టం, ఏం కాదు. ఇప్పుడు 2 ఇంచులు, ఇది 2.5 పెడుతున్నాను, సరిపోద్ది.
అంటే 7. ఇప్పుడు ఎంత వచ్చింది? 4.25. చూడండి, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చులే. నాకు 2 ఇంచులు చాలు. పావు తక్కువ 2 ఇంచులు కూడా పెట్టుకోండి, మీ ఇష్టం. బ్యాక్ బోట్ కదా, 3.5 పెట్టండి ఇక్కడ నుంచి. ఓకేనా? నాకు నెక్ విడ్త్ వచ్చేసరికి 4. చూడండి అమ్మ, 4 అంటే 4.5 మార్క్ చేయండి. కింద పావించి పైన పావించి పైపింగ్ వేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4.25 వచ్చింది కదా, ఇక్కడ 4.25 పెట్టొచ్చు. ట్రయాంగిల్ కాబట్టి ప్రాబ్లం లేదు, పెట్టొచ్చు. అదే రౌండ్ అనుకో, బ్రాడ్ అనిపిస్తుంది అనుకోవచ్చు, అవతల వాళ్ళని బట్టి. చూడండి, ఇప్పుడు లేదు అంటే మీరు పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే చూడండి, ఇలా పెట్టేసి ఒక స్కేల్ లోపలికి ఇలా ఉంది కదా ట్రయాంగిల్, 1 ఇంచ్ ఒక స్కేల్ బార్ తగ్గించాను, బ్రాడ్గా ఉండకూడదు అంటే. ఓకేనా? ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు బోట్ అంటున్నాం కాబట్టి బోట్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది ఓకేనా? ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమని చెప్పాను? స్లోప్ చేయాలని చెప్పాను కదా, ఇలా స్లోప్ చేసేయండి. ఇది బోటు అంటే అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. ఓకేనా? ఇలా ఇప్పుడు మనకు ఆమ్ హోల్ 7.5 రావాలి. జస్ట్ 9 పెట్టాం కదా అని మనకి 8 కాదు 7.5 రావాలి. ఇది 7.5 వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి. నడుము వచ్చేసరికి 29 అమ్మ. 29 అంటే అంత 7.25. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. పండగ చేసుకో. ఓకేనా? ఇది ఇప్పుడు ఒకేలా కాకుండా చిన్న చిన్న చేంజెస్. ఇప్పుడు ఎవరో ఇస్తే కుడదామంటే ఎవరో అయిపోద్ది, సగం జీవితం అయిపోద్ది. మనం కుట్టుకోవాలి. ఓకేనా? ఒక్కరోజు ఓకే. చూడండి, ఇక్కడ కట్ చేసేసేటప్పుడు ఇలా వచ్చి బోట్ నెక్ కన్నా, హై నెక్ కన్నా, కాలర్ నెక్ అయినా ఇలాగే తీసుకోవాలి. ఓకేనా? షోల్డర్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఇక్కడ ఉంది ఒకటి చిన్న లాజిక్ చెప్తాను. బోట్ నెక్ కాబట్టి నెక్ ఎక్కువ తీసుకుంటున్నాం. కాలర్ నెక్ అనుకు ఇది ఇటు ఇది అటు తీసుకుంటాం. రేపు చెప్తానులే మండే మళ్ళీ. ఓకేనా? అది కాలర్ నెక్, అది ఆల్టర్ నెక్, అవన్నీ చెప్తాను మండే. ఎవరో మానొద్దు, నేను వస్తాను ఇంటికి. ఓకేనా? మారదు, ఏ నెక్ అయినా మారదమ్మా. ఆమ్ హోల్ ఏం మారదు. చంక మనం ఏ బ్లౌజ్ వేసుకుంటున్నా ఆమ్ డౌన్ కానీ అవి ఏం మారవు, అక్కడే ఉంటాయి. అవి మనం లెంతలు ఏమైనా పెట్టుకుంటే లెంతలు మారుతాయి, అవి అనమాట. ఇలా కట్ చేసేయండి మార్కింగ్ మీద. ఎక్స్ట్రా ఏం తీయొద్దు. ఎక్స్ట్రా తీస్తే ఏంటంటే ఇంకో పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు మనకి. చూడండి, ఇది కూడా తీసేయండి. ఓకేనా? ఇలా తీసేయండి మొత్తం. ఈ కోరా పీస్ ఉంటే ఏంటంటే స్టిచ్ బాగా పడదు. ఓకేనా? ఇలా కొంచెం వేసుకోగలరు అనుకుంటే ఇంకా తీయొచ్చు, ఇలా కూడా తీయొచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే చిన్నది పెడితే బాగుంటుంది లైన్. మరి ఎక్కువ పెట్టామనుకో బ్రాడ్గా అనిపిస్తే ఇబ్బందిగా ఉంటుంది. మీరు వేసుకోగలరంటే ఇట్లా కొట్టేసేయండి. ఓపెన్ చేయనా ఒక్కసారి? చిన్నది కూడా చేయొచ్చు, అది చిన్నది కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అమ్మ, ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. ఇది చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానా? ఇది తీసేయరు, ఇలా వస్తుంది. ఓకేనా? బ్యాక్ ఓపెన్ బ్యాక్, అందుకే బ్యాక్ తీసుకోండి. ఇక్కడ తాడు వచ్చింది. ఓకే, ఇలా వస్తుంది, వేసుకుంటే అందంగా ఉంటుంది. ఓకేనా? బాగుంటాయి రమ్మ. మోడల్స్ కుట్టుకుంటే రావు అని ఏం చేస్తారంటే అక్కడే ఉండిపోతారమ్మ. మోడల్ రావు అని పైపింగ్ వేసుకోవడం వస్తే అక్కడే అదే కుట్టుకుంటారు. అదే ఎందుకు బయట ఇవ్వాలంటే ప్రాణం అప్పదు. మీకేంటి, నాకు కూడా అప్పదు, అంతే కదా. 400-500 ఇవ్వాలి, కుట్టుకోవాలంటే రాదు, అదే కుట్టుకుంటాం మళ్ళీ. అలా కుట్టుకోకూడదు అని చెప్పి ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే బ్లౌజ్ కుట్టినప్పుడల్లా ఒక్కొక్క మోడల్ ట్రై చేసామనుకో మనకు కూడా పని వచ్చిద్ది. రోజు చేస్తూ ఉంటే వచ్చిద్దమ్మా. ఒకటి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఒకటేనో ఎందుకు చేస్తున్నామో కూడా తెలియాలి. ఆ పని డబ్బుల కోసం చేస్తున్నామా, మనం కుట్టుకోవాలన్నా. కొంతమంది ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు, సరిగ్గా టైంకి ఇవ్వలేదనో లేకపోతే ఏదో ఒకటి కుదరలేదనో, అలా అన్నమాట. అందుకు నేర్చుకునేటప్పుడు టైలరింగ్ చాలా ఈజీరా. ఒక లైన్ డ్రా చేయండి.
పఫ్ హ్యాండ్స్ చూడండి అమ్మ, పఫ్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి 10.5. చూడండి 10.5 అంటే పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ అంటే 11.5. ఓకేనా, 11.5 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3. ఓకేనా, చూడండి మళ్ళీ కొంచెం దూరంలో 11.5 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 3. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టేప్ నేను ఎలా పెడుతున్నాను అలాగే పెట్టండి. అప్పుడు 3 వెంటనే మార్క్ చేయొచ్చు. మీరేం చేస్తున్నారో తెలుసా, ఇది ఇలా పెడుతున్నారు, మళ్ళీ 3 తెచ్చి ఇట్లా పెట్టుకుంటున్నారు. ఇట్లా పెడితే ఈజీ కదా. ఓకేనా, ఇలాగే పెట్టండి నేను పెట్టినట్టే. చూడండి ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5. అంతేనా, 7.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. మీకు డౌట్ రాలేదా? సర్లే, రాకపోతే మంచిది. కానీ ఈ సైజుకి హ్యాండ్ లూజ్ మామూలుగా అయితే 5 వస్తుంది. వెరీ గుడ్ రా, 5 వస్తుంది. నేను ఇలాంటి ఎక్కువ గమనిస్తానమ్మా, అసలు ఎందుకు వచ్చింది ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు. అందుకే మీరు కూడా అలా ట్రై చేయమనేది. ఇప్పుడు ఈ అమ్మాయి చేతులు లావుగా ఉంటాయి, అంటే పైనుంచి కిందకి ఇక్కడ ఆమ్హోల్ ఇట్లాగే ఉన్నా ఇట్లా కొంచెం లావుగా అనిపిస్తుంది అనమాట. అది చూడాలి. అందుకే ఎవరు అడగలేదే అనుకుంటున్నాను నేను. 1.5 మార్క్ చేయాలి. ఓకేనా, 1.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా మామూలుగా ఆ సైజుకి ఎంత ఉంటుందంటే 5 ఉంటుంది ఇక్కడ. అయ్యే చూడాలి. చూడండి పైన 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు మన ఇష్టం. సరే 3 పెడదాంలే. చూడండి ఇటు కూడా 3 పెట్టేసేయండి. కొంచెం పఫ్ ఎక్కువ, అంటే మరీ ఎక్కువ కాదు, ఇప్పుడు నేను వేసుకున్నంత వచ్చింది, అంత కొంచెం ఎక్కువ అట్లా వచ్చింది. ఇది ఇలా చూడండి, స్కేల్ని ఎలా పెట్టాలమ్మా. చూడండి మీకు డౌట్ వస్తే ఎక్కడ ఎంత పెట్టాలంటే ఇది ఇక్కడ 1 ఇంచ్ అనుకోండి. 1 ఇంచ్ పెట్టాను. చూడండి 30 ఇంచ్ ఉంది. ఒకవేళ డౌట్ వస్తే ఇదే స్కేల్ని ఇది ఎలా తిప్పేయండి. ఓకేనా, ఇలా పెట్టండి. ఇది పఫ్ హ్యాండ్. ఎప్పుడు ఒకే హ్యాండ్ కాకుండా పఫ్, కృష్ణ ముకుంద, శ్రీవల్లి హ్యాండ్, పుష్ప హ్యాండ్, అట్లా డిఫరెంట్గా కుట్టుకుంటే అందంగా ఉంటుంది. పెట్టిన కూడా చాలు, కొంచెం వచ్చింది అలా మన ఇష్టం. పర్లేదు, మన ఇష్టం అమ్మ. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం రా, ఇలా ఉంది, ఈసారి ఇంకో పెంచుకోండి, మందే కదా, ఏమైంది, పెంచుకుంటే మనకు కూడా తెలిసిద్ది. హ్యాండ్ లూజ్ 5.5. ఓకేనా, కట్ చేయనా, అర్థమైందా? చిన్న చిన్న చేంజెస్, హ్యాండ్స్ మార్చుకుని స్టిచ్ చేసుకోండి. మామూలు ప్లెయిన్ అనేసరికి బాగానే ఉంటాయిలే, కానీ అంత బాగోవు అనమాట. అయితే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆన్లైన్ బుకింగ్స్ వచ్చినాయి, చెప్పాను కదా, అవి చూపిస్తానులే. పంపించారు, 2 పంపించారు, మళ్ళీ వచ్చాయి. కొరియర్ చేస్తున్నారు రా, కుట్టి మనం కుట్టి బాగా నచ్చింది. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్ రా. సరే సరే, అంతేనమ్మా, ఎదగడం అంటే ఇదేరా. మనము హ్యాపీగా ఉండి పక్కన వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తే అదే ఎదగడం అంటే. పక్కన వాళ్ళని తొక్కేస్తే ఎదిగేది ఎదగడం కాదు ఎప్పుడైనా కానీ. కొరియర్ చేశారమ్మా బ్లౌజెస్. కొంతమంది ఏంటంటే ఫోన్ చేసి మన షాప్లో శారీస్ ఉన్నాయి కదా, నేను కట్టుకునే అలాంటివి చూపించమని అడిగి అయ్యే బుక్ చేసుకున్నారు 2. అవి కుట్టి పంపించాను. మీకు చెప్తానులే, కట్ చేసినప్పుడు వేయచ్చు. నేను అదే మీకు ఐడియా ఉంటుంది, చిన్న చిన్న బుటీస్, షుగర్ బీట్స్ టైప్లో ఉన్నాయి కదా, షుగర్ బీట్స్ లాగా చిన్న చిన్న అంటించి చూపిస్తానులే, వాటప్పుడు చెప్తానులే. శారీస్ ఆన్లైన్లో వీడియో కాల్ చేసి బుక్ చేసుకున్నారు, అవి కుట్టి పంపించారు. మీకు అప్పుడు చెప్తానులే. మళ్ళీ ఇక్కడ కార్డ్ పెట్టండి, ఇక్కడ నుంచి పఫ్ పెట్టాలి. ఓకేనా, ఇక్కడ కార్డ్ పెట్టాను, ఇక్కడ నుంచి పఫ్ పెట్టాలి. ఈ లోతు తర్వాత తీస్తాను, పఫ్ పెట్టిన తర్వాత తీస్తాను. ఓకేనా, ఇది చాలా హ్యాపీ అనిపించిందిరా. అంటే అది ఒక్కసారి మనం అంటే ఎదగలేదు అనుకుంటాం, కానీ ఎదుగుతాం. ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతేనండి, ఎదిగితే వాళ్ళు ఎదిగితే ఎదగడం కాదు, మనం ఎదగాలి. ఇప్పుడు ఇలా ఆలోచించాలి. ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారో తెలుసా, అందరూ కుడుతున్నారండి, మాకెవరు ఇస్తారా? అందరికన్నా బాగా కుట్టండి, ఎందుకెవరు, కొంచెం ట్రై చేయొచ్చు కదా, అందరికన్నా వేసుకోవాలి. చూడండి చూడండి అమ్మా, ఇటు చూడండి. ఇప్పుడు ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇలా బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఇదిగో ఎక్కువ ఉంచేసేయండి. స్ట్రైట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైటే వేయాలి. పావించి బోటు నెక్ ప్రిన్సెస్ కట్. ఓకేనా, అది వేరు ఇది వేరు కాదు, ఒక దాంట్లోనే 2. అమ్మ తెలివిగల్ల వాళ్ళు. ఓకే,
అందుకే ముందు మనం ఏమన్నా చేస్తున్నామంటే అసలు అది ఎలా ఉంటుంది ఒక ఇమాజిన్ చేయాలి. డైరెక్టర్ 2 సార్లు సినిమా చూస్తారంట. ఒకటి ఇమాజిన్ చేస్తేనే అక్కడ సినిమా తీయగలడు. ముందు చూసేస్తాడు అతను ఫ్యూచర్ని మొత్తం, అప్పుడు దాన్ని అప్లై చేస్తాడు. అంతేగాని ఇట్లా చెప్పుకుంటే వెళ్ళిపోరు. ఓకేనా? ప్రిన్సెస్ కట్ కాకుండా బోర్డు పెట్టేసుకుని ఫ్రంట్ హుక్స్ పెట్టుకుని ఫ్రంట్ ఓపెన్ ఇప్పుడు చేశాం కదమ్మా, ఇప్పుడు కట్ చేసింది అలాంటిది ఇంచుమించు అది. ఓకేనా? చూడండి. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఎంత ఉంది ఒకవేళ చెక్ చేద్దాం. 4.5 ఉండాలని చెప్పాను కదా, 4.5 లేదు. 4.5 4.5 2.5 4.5 ఇదిగో 4.5 సరిపోయింది. ఓకేనా? ఇది ఇట్లా 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 చూడండి. ఓకే, చూడండి, ఇది మార్క్ చేయండి. నేను ఇక్కడ ఉంది కాబట్టి దీని సమానంగా, అందుకే పైకి వెళ్ళలేదు. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. వీల్ తీసుకుని చూడండి, ఇక్కడ వీల్ మార్క్ చేయండి. ఫస్ట్ ఒక లైన్ కొట్టేసేయండి. ఓకేనా? ఇలా వీల్ మార్క్ చేయండి. ఇక్కడ ఇది కట్ చేసేయండి. ఓకేనా? ఇలా పెట్టేసేయండి. మర్చిపోయి మీకు విషయం చెప్పాలి, మళ్ళీ కంగ్రాట్స్ చెబుతారు నాకు. క్లాప్స్ వద్దులే కానీ మామూలుగా చెప్తున్నాను. నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ఇప్పుడు చెప్తున్నారా? అంటే ఎన్ని రివీల్ చేయలేదు కదా ఇప్పుడు. అసలు మానిటైజేషన్ అయ్యింది, పిన్ వచ్చింది, ఇవన్నీ రివీల్ చేయలేదు. చెప్పలేదు, ఎంటర్ చేసేసాను. పిన్ వచ్చింది. $100 అయ్యాయా? అవ్వలేదు ఇంకా, కాకపోతే వచ్చింది పిన్. అవ్వలేదు, అయినప్పుడు మళ్ళీ చెప్తాలే. ఓకేనా? చెప్పలేదు కాంగ్రాట్స్ అని. ఓకే, చాలే థ్యాంక్స్ రా. ఇప్పుడు చూడండమ్మా, ఇది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఫోన్ సాధించాను రా, చాలా హ్యాపీగా ఉంది. ఎదగడం అంటే ఇదేనా అనిపించింది నిజంగాను. ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఎదగడం అంటే. కామెంట్స్ కూడా రా, ఇప్పుడు మీ ఫీలింగ్స్ వేరు, అవతల వాళ్ళ ఫీలింగ్స్ వేరు. వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారని భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలనిపిస్తుంది కానీ టైం సరిపోవట్లేదు. మీరు మారరా. ఇది చూడండి అమ్మా, ఇక్కడ మార్క్ చేసాం కదా, వీళ్ళు మార్క్ చూడండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? 3.5 పెట్టాం కదా బ్యాక్కి, ఫ్రంట్కి 4 పెట్టండి. ఓకేనా? ఎందుకు 4 పెట్టమంటున్నామంటే నేను ఫ్రంట్ పార్ట్లో లో తీను అనమాట, అది బోట్ తీను. ఓకేనా? ఫ్రంట్ పార్ట్కి బోట్ తీనండి. ఓకేనా? రౌండ్ తీస్తాను. అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా, బోట్ అంటే కొంచెం కన్వీనెంట్గా ఉండకపోవచ్చు, వేసుకోలేరు. ఇప్పుడు ఇలా తీస్తాను అనమాట. బోట్ అంటే మీరు బోట్ తీసుకోవాలనుకుంటే ఇలా తీసేయండి. నేను తీయను, ఇది ఇలా పెట్టేసి ఇలా తీయండి. దీనికి ఇలా వస్తుంది, బోట్ లాగా వస్తుంది. నేను రౌండ్కి ఎలా తీస్తాను మీకు చెప్తాను మళ్ళీ. ఇలా తీస్తాను, ఇది తీస్తాను, అప్పుడు అందంగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఫ్రంట్ కూడా డీప్ నెక్కే పెట్టుకోవాలనుకోండి మీరు. అసలు నెక్ కంటే 1 ఇంచ్ పైకి పెట్టండి. అసలు నెక్ 6.5 అనుకోండి, 5.5 పెట్టేసేయండి. ఇప్పుడు నేను 4 పెట్టాను కదా, 5.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు పెట్టుకుని ఇలా కొట్టేసుకుని ఇలా తీసేసుకోండి. ఓకేనా? డీప్ ఫ్రంట్, బ్యాక్ బోటు, ట్రయాంగిల్, ఫ్రంట్ డీప్, అట్లా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్నాం ఇది పెట్టుకోకూడదని రూల్ ఏమీ లేదు, అన్నీ కలిపి ఒక దానిలోనే పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, చెస్ట్ 34 అమ్మ. 34 అంటే 1 పార్ట్ 8.5, దానికి 1 ఇంచ్ కలపండి. ఇది ఎపెక్స్ పాయింట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ చెస్ట్ పార్ట్ ఇటు నుంచి ఇటుకి ఎంత దూరం ఉందో డిస్టెన్స్ ఇంపార్టెంట్. అలా తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, చెస్ట్ పార్ట్ కరెక్ట్గా షోల్డర్ ఎదురే వచ్చింది. లేకపోతే ఏంటంటే ఇది చంకలోకి, లేకపోతే ఈ 2 కలిపేసి, మీరు ఎవరినైనా చూస్తే ఈ 2 కలిసిపోయి ఉంటాయి, అతుక్కుపోయి విడివిడిగా కనిపించవు. అంటే అలా వేసుకోవడం వల్ల అందంగా అనిపించదు. ఇప్పుడు ఆడవాళ్ళకి అందం ఏదన్నా ఉందంటే బాడీలో ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ ఎయిరే కదా. ఇప్పుడు అందం ఏదన్నా ఉందంటే, ఇప్పుడు దీన్ని కరెక్ట్గా షోల్డర్ ఎదురు, ఈ షోల్డర్ ఎదురు ఇది కనిపించాలి, ఇది కనిపించాలి. 2 కలిసిపోయినట్టు ఉండకూడదు, అందంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చెస్ట్ పార్ట్ కిందకే షేప్ బెల్ట్ రావాలి. అట్లా మనకు కొన్ని చెస్ట్ నిలబడిద్దప్పుడు, లేకపోతే అలికేసినట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ 34 అంటే 3.5 లేదు, మనం కరెక్ట్గా పెడతాము అంటే చూడండి 3.5కు ఒక గేర్ తగ్గించి పెట్టండి. ఓకేనా? చూడండి, ఇట్లా పెట్టండి. ఇక్కడ 9.5 పెట్టండి. ఇది ప్లస్ మార్క్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి,
ఒక గీత తక్కువ పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టండి. ఓకేనా. ఇక్కడ 2 ఇంచులు పెట్టండి. 2 ఇంచులు ఎందుకు పెట్టాలి? చెస్ట్ డివైడెడ్ బై 24 వేయాలి. అన్నప్పుడు ఎంత వచ్చింది? 1.4 వస్తుంది. ఓకేనా. వచ్చింది వేయండి. 34/24 వేస్తే 1.4 వచ్చింది. 1.4 ఎంత? 2.8. 2.8 అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంచెస్ పెట్టేస్తే ఇటు ఒక పావు ఇంచు ఒక గీత, ఇటు ఒక పావు ఇంచు ఇలా స్టిచ్ చేస్తాం. అప్పుడు కవర్ అయిపోద్ది. ఇదిగో 2.8 వచ్చిందా? అది లెక్క, అది అసలు. ఓకేనా, అర్థమవుతుందా? స్టిచ్ చేసినప్పుడు దానిలోకి పోతుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ఇలా క్లాత్లో తీసేవాళ్ళు కాదు, పేపర్ కటింగ్ చేసి పేపర్ కటింగ్ పక్కన ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉంచి చేసేవాళ్ళు. అదొక పద్ధతి. ఇప్పుడు ఏంటంటే అంత దీనిలోనే చేసేస్తున్నాం కాబట్టి ఇలా అన్నమాట. అప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్ కూడా ఏంటంటే ఇప్పుడైనా మనం వేసుకోవచ్చు. ఇది క్రాస్గా తీస్తాం కొన్ని సందర్భాల్లో. చెస్ట్ ఎక్కువ ఉంటే ప్రిన్సెస్ కట్ పార్ట్ పేపర్ మీద తీసి మనం క్రాస్గా పెట్టేసుకుని లైనింగ్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటాం. ఓకేనా. ఇదొక పద్ధతి, అదొక పద్ధతి. ఓకేనా. ఇలా మార్క్ చేయండి. ఇట్లా మార్క్ చేసేసి పైకి ఒక 2.5. మీరు సబ్జెక్ట్ ఏనండి, ఈ గీసిన గీతలు మర్చిపోండి ఎక్కువ. అసలు సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు చెయ్యాలి అనేది తెలియాలన్నమాట. ఓకేనా. ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి చూడండి, చంకలోకి ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని చంకలోకి ఇలా చేసేయాలి. ఓకేనా. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇది ఇలా మనం ఇలా మార్క్ చేయండి. ఓకేనా. ఇలా ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయాలి. ఇలా తీయాలి. ఇలా తీయడం వల్ల యూజ్ ఏంటంటే, మీకు డౌట్ రావచ్చు, రాలేదా? సరే, వెరీ గుడ్. రాపోయినా పర్లేదు. ఇక్కడ వీల్ మార్క్ చేశారు, ఇక్కడ లోతు తీశారు ఏందండి అని. మనకి చెస్ట్ పార్ట్ ఇదిగో ఇక్కడ తీయాలి, లోతు ఈ ప్లేస్లో తీయాలి. అంతేగాని చంక కింద తీయకూడదు. ఓకేనా. మనకి ఎక్కడైతే మనకి చెస్ట్ పార్ట్ ఈ చంకలో మనం డాట్ వేస్తాం, డాట్లప్పుడు ఆ ప్లేస్లో మనకు లోతు రావాలి. అందుకు ఇది ఈ ప్లేస్లో తీస్తాం. ఇంకా బాగా డౌట్ వస్తే మనం ఇంకా తెలియగలవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది? 7.5 వచ్చింది కదమ్మా. ఇప్పుడు 7.5లో సగం ఎంత? 4 అనుకోండి. మామూలుగా 4 దగ్గర ఇట్లా ఈ ప్లేస్లో కొంచెం ఎక్కువ తీయాలన్నమాట. అట్లా తీయాలి. 3.5 దగ్గర అన్న అట్లా తీయాలి. ఓకేనా. ఇలా మార్క్ చేసి తీయండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, నడుము సైజు 29 అంటే చూడండి 3.5. 3.5ని మళ్ళీ ఇక్కడ పెట్టండి. ఓకేనా. ఇక్కడ పెడితే అంత 7.5. 29 అంటే 7.5. మనకు 1.5 ఖర్చు ఉందా లేదా చూడండి. లేదు. ఓకేనా. 1.5 తగ్గింది కదా, 1.5 తగ్గింది కాబట్టి అడ్జస్ట్ చేయండి. లేదు కదా అని చెప్పి అలా తీసేయొద్దు. మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు తగ్గిద్ది. ఇలా పెట్టుకోవాలి. చెక్ చేయాలి, ప్రతిదీ చెక్ చేయాలి. ఓకేనా. అయితే చూడండి, ఇక్కడ డాట్ వేయాలి. ఈ డాట్ ఎక్కడ వేయాలంటే ఎపెక్స్ పాయింట్ దగ్గర వేయాలి. ఎంత వేయాలి అని డౌట్, 2.5 ఇంచులు వేయండి. ఓకేనా. 2 ఇంచులు వేసినా సరిపోద్ది. ఇలా వేసిన వల్ల ఏంటంటే చెస్ట్ పార్ట్ ఇది ఇలా వెళ్తుంది, ఇది లెగుస్తుంది, అందంగా ఉంటుంది. వేయకపోయినా ప్రాబ్లం లేదు, వేస్తే ఇంకా బాగుంటుంది. వేస్తేనే బాగుంటుంది. నాకు వేస్తేనే ఇష్టం, నేను కంపల్సరీ వేస్తాను. ఓకేనా. కట్ చేయనా. ఇంకా ఏంటంటే ఈ పార్ట్ని ఇలా లోతు తీయొచ్చు, కానీ దీనికి తీయను. ఇది హాఫ్ శారీ మీదది, అందుకు తీయనులే. ఓకేనా. కట్ చేయనా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అది మీరు చేయాల్సింది ఏంటంటే రోజు రావాలి అంతే. వస్తే వచ్చిద్ది. ఎలా తీసేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది. ఇంకో డౌట్ ఏంటంటే జనరల్గా వస్తుంది ఏంటంటే చూడండి, నేను ఎక్కువ అంటే వీడియో మొత్తం చూసినా క్లియర్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే మీకు ఇది ఇక్కడ కట్ చేస్తున్నా, ఇది ఇలా చేస్తున్నారు కదండి, కట్ చేసి కొడుతున్నారు కదా, ప్లేస్ సరిపోద్దా చంకలో అని డౌట్ వస్తుంది. ఆల్రెడీ మనం చంకలో ఒక డాట్ వేస్తున్నాం, దాన్ని కట్ చేసి కొడుతున్నాం అంతే కదా. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ పోతుంది, ఇక్కడ వరకు అంటే వేస్తాము, ఇక్కడ కూడా పోతుంది కదా అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఇటు లాగిద్దిగా, ఇక్కడ క్రాస్కి ఎట్టు వెళ్ళాంగా, ఆ ప్లేస్ ఇటు వచ్చిద్దిగా. అది అమ్మయ్య, థ్యాంక్స్ రా. అది అంటే ఇన్ని డౌట్లు వస్తాయి. కింద నుంచే కుట్టాలమ్మా. చంకలో లోతు తీసేస్తున్నాను. ముందే తీయచ్చులే, తీయలేదుగా. ఓకేనా. ఇలా తీయడం వల్ల ఇంకో ప్లస్ ఏంటంటే లోతు తీసేసి ఇలా తీయడం వల్ల ఇప్పుడు చెస్ట్ పార్ట్లో చూడండి ఏం జరుగుతుందంటే, చెస్ట్ పార్ట్లో ఇలా తీస్తాం కదా, రౌండ్ తీస్తాను అంటున్నాం కదా, ఇది మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు దీన్ని ఇలా లాగుతుంది అనమాట హ్యాండ్. అప్పుడు ఇది ఇలా వస్తుంది, రౌండ్గా వస్తుంది, అందంగా ఉంటుంది. మీరు కుట్టి వేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది. ఇలా బాగుంటుంది, రౌండ్గా తీసుకుంటే అందంగా ఉంటుంది. బోటే పెట్టుకోవాలని ఏం లేదు, అవతల వాళ్ళు అడిగితే చెయ్యండి. ఓకేనా. ఇది చూడండి,
డీప్ అవ్వదమ్మా అది ఇది కదా పైకి ఉంటుంది. పైకి 4 ఇంచులే కదా నేను పెట్టింది, 5.5 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు కింద కనపడితే ప్రాబ్లం కానీ పైన కనపడితే ఈ పక్కన కనపడితే ప్రాబ్లం ఏముంది? హ్యాండ్ వైపు కిందకుంటే ప్రాబ్లం, ఓకేనా? పైకి ఉంటే ప్రాబ్లం ఏముంది? చూడండి ఎంత బాగుందో, ఓపెన్ చేసి చూపిస్తాను. చూడు ఎంత అందంగా వచ్చింది. ఒకవేళ కావాలంటే నాకు పెట్టుకుని కూడా చూపిస్తాను. అదిగో చూడు ఇటుకొచ్చింది, అందంగా ఉంది చూసావా? అది ఓకేనా? ఇలా స్టిచ్ చేసేటప్పుడు చూడండి అమ్మ, ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. రాంగ్ సైడ్ పెడుతున్నారు, ఇది ఇట్లా పెట్టామా ఇటు. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఇదిగో దీన్ని ఇలా పట్టుకుని ఇదిగో ఇలా మూమెంట్ ఇచ్చుకుంటూ మెల్లగా సూది ఎప్పుడైనా లోపల గుచ్చేసి ట్రై చేయాలి, ఓకేనా? అర్థమైంది? వచ్చిద్ది అంతే. ఒకటమ్మో ఒకవేళ రాకపోయినా అడ్జస్ట్ చేయడం రావాలి. అక్కడ ఏం చేయాలంటే మీకు తెలియదు, చెప్పండి. ఏదైతే కొంచెం అంటే ఎప్పుడైనా సూది లోపల గుచ్చి తిప్పాలన్నమాట. అప్పుడు వచ్చింది ఒకటి చిన్న చిన్న అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఏదన్నా చిన్న తగ్గుతుంటే దాన్ని మెల్లగా లాగుతూ పై దాన్ని మూమెంట్ అట్లాగే పట్టుకుని అడ్జస్ట్ చేయాలి, ఓకేనా? అప్పుడు వచ్చింది. రాక ఏమైద్ది, ఓకేనా? ఇది ఇది చూడండి ఎంత బాగుంది. ఇది బ్యాక్ పఫ్ హ్యాండ్స్. మనం మోడల్ పెట్టినప్పుడల్లా హ్యాండ్లో మాత్రం మోడల్ మార్చండి. హ్యాండ్కి వచ్చేసరికి బ్యాక్ మార్చిపోయినా బ్యాక్ కూడా మార్చండి. ఒకసారి స్క్వేర్, ఒకసారి స్టార్, ఒకసారి వీనెక్, ఒకసారి రౌండ్, అలా ఒకసారి పార్ట్ అలా మార్చుకుని హ్యాండ్ని కూడా మార్చుకుంటారండి. కుట్టిందే కుట్టద్దు, ఓకేనా? అప్పుడు బాగా వస్తుంది, మనకు పని వస్తుంది, మన మీద మనకు నమ్మకం వస్తుంది. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత నన్ను నమ్మండి, వచ్చిద్ది, ఓకేనా? బాయ్.